పనస అన్న శబ్దం తీపి రుచి. ఒక్క వేదం వింటే ఎంత తీపి మన చెవికి కలుగుతుందో, చెవికి కూడా రుచి. ఈ మాధుర్యం తీపిదనం, కంటికి కూడా రుచి. ఈ పనసపండు పచ్చగా ఉంటుంది, బగళ ఆకర్షణ శక్తి. అలాగే ఈ మాధుర్యము నాలికకు సంబంధించిన రుచి, తీపి గురుగ్రహానికి సంబంధించిన రుచి. ఇది తెలుసుకున్న ప్రాచీనులు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా ఈ చెట్టు పెంచి పోషించాలి అంటూ జ్యోతిష శాస్త్రంలో ఒక నక్షత్రానికే ఈ చెట్టును కేటాయించారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు తప్పకుండా పెంచి పోషించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రం. అంటే సింహరాశి వారు కూడా ఈ మొక్కని పెంచి పోషించినట్లయితే క్షేమం కలుగుతుంది. ప్రాచీనులు పనస పండును విరివిగా వినియోగించేవారు కనుకనే పుట్టిన చిన్నారి బాలబాలికలు పచ్చటి పనసపండు వలె అనేటటువంటి ఉపమానాన్ని ఇందుకోసమే చేసి ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జాతక చక్రంలో గురు సంబంధితమైనటువంటి రాశులు ధనుర్రాశి, మీనరాశి. ఈ రెండు రాశుల వారు తప్పనిసరిగా ఈ చెట్టును పెంచి పోషించాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ప్రత్యేకంగా చెప్పబడి ఉన్న కారణం చేత ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి, అలాగే రవి ఆధిపత్యం కలిగిన కారణం చేత రవి అంటే సింహరాశి కనుక సింహరాశి వారు కూడా ఈ చెట్టును పెంచి పోషించాలి.